రిజరక్షన్ సండే ఇక కూర్చున్న ఎవరికి కూడా కొత్త కాదు. ఎవరికైనా కొత్తనా అండి? వీఆర్ ఆల్ యూస్ టు దిస్ రిజరక్షన్ సండే. అయితే వాట్ మేక్స్ దిస్ రిజరక్షన్ సండే ఎ స్పెషల్ డే ఇన్ మై లైఫ్ అనేది మనము ఏం చేయాలంటే మనము గమనించగలగాలి. వాట్ విల్ మేక్ దిస్ సండే, దిస్ రిజరక్షన్ సండే ఎ స్పెషల్ డే ఇన్ మై లైఫ్? వావ్. సో ఈరోజు గాను గాడ్ హ్యాస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. బైబిల్ ఉన్నట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము. యేసయ్య మార్నింగే వేకుజామున ఇంకా చీకటిగా ఉండగానే సమాధి తెరవబడగానే ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికైనా డౌట్ ఉందా అండి? డౌట్ ఉంటే మళ్ళీ రియల్ ప్రూఫ్స్ కోసము మీరు జెరూసలంకి వెళ్ళి చూడవచ్చు. ఆల్రైట్. సో ఇదేదో నేను చెప్తున్నానని కాదు. దే ఆర్ ఎవిడెన్సెస్, దే ఆర్ ప్రూఫ్ దట్ జీసస్ ఈజ్ నో లాంగర్ ఇన్ ద గ్రేవ్, హీ ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆల్రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి మనము చదువుకుందాం. 13-14 చదువుదాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. చాలండి. అదే రోజున, ఏ రోజు? అందరూ చెప్పండి. అదే రోజు. ఏ రోజు అండి? అదే రోజు అంటే ఏంటి? యేసయ్య తిరిగి లేచిన రోజు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏ రోజు అండి? నా బర్త్డే కాదు, మీ బర్త్డే కాదు, అవునండి. ఏ రోజు? యేసయ్య తిరిగి లేచి అదే రోజు ఇద్దరు ఏం చేశారట? యెరూషలేము నుండి ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అను గ్రామముకు వెళ్తున్నారట. ఇంగ్లీష్లో చూస్తే ఎమ్మాస్ అన్న ప్లేస్కి వెళ్తున్నారు. ఎవరు? ఇద్దరు. ఏ రోజు? యేసయ్య తిరిగి లేచిన రోజు. ఓకేనండి. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా జాగ్రత్త. ఎంత దూరం ఉందంటే అండి? ఆమడ దూరము. ఆమడ దూరం అంటే యూజువల్గా ఇంగ్లీష్లో చూస్తే 3 furlongs. అది దాదాపు 11 to 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎంతండి? 11 to 12 కిలోమీటర్స్ దూరం అంటే కొద్ది బాగానే డిస్టెన్స్ ఉంది. ఆ రోజులో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఈ ఇద్దరు ఎక్కడి నుండి వెళ్తున్నారు? యెరూషలేము నుండి ఎమాస్కి వెళ్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. వెళ్తున్నప్పుడు యూజువల్గా ఖాళీగా నడుచుకుంటూ పోరు కదా, మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడుతూ వెళ్తున్నారు? ఆ సబ్బాత్ ముందు ఏమైతే యెరూషలేములో సంఘటనలు జరిగాయో దాన్ని ఒకరికొకరు వివరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఓకేనండి. ఇంకొక స్టోరీ బాగుంది కదండి. వర్స్ 14, and they talked together of all these things which had happened. జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వావ్. ఇప్పుడు ఇది జరుగుతుండగా 15వ వచనంలో చూద్దాం. 15, verse 15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వావ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ సంఘటన. యేసయ్య తిరిగి లేచిన తర్వాత మనుషులకు కనబడడం ఇది సెకండ్ ఎవిడెన్స్. ఫస్ట్ ఎవరు కనిపించాడండి? మగ్దలేని మరియకు, అవునండి. సెకండ్ ఎవరు కనిపించాడు? ఈ ఇద్దరికి కనిపించారు. ఈ ఇద్దరు పేర్లు మనం కింది చదివితే సీమోను, క్లియోఫస్, సీమోను, వాళ్ళిద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ పేర్లు తర్వాత కింద చాప్టర్లో మనకు తెలుస్తాయి. అయితే యేసయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళతో పాటే వెళ్తూ ఉన్నాడట. వాహ్, ఎంత ప్రివిలేజ్ అండి. పేతురు సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, యేసయ్య కనిపించాడు అక్కడ. యోహాను సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, కనిపించాడండి. యాకోబు తల్లి అయిన మరియా, అదేవిధంగా సలోమి, జోవానా, ఇంకా కొంతమంది స్త్రీలు సమాజంతో ప్రొద్దున్నే వెళ్ళారు, కనిపించాడు వాళ్ళకు? కనిపించాలా? ఇక్కడ సెకండ్ టైం ఈ ఇద్దరికి మాత్రమే కనిపించాడు.
క్లియోఫస్ అండ్ సైమన్. ఓకేనండి, ఇంట్రెస్టింగ్ కదండి. వీళ్ళు కనిపించి వాళ్ళు మాట్లాడుతుంటే వింటా ఉన్నాడు. 16వ వచనము. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చూడండి, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేక వారి కన్నులు వారు గుర్తుపట్టలేక వాళ్ళ కళ్ళు మూయబడ్డాయట. ఈ ఒక క్వశ్చన్, లెట్ దిస్ బీ వన్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ వి సాల్వ్ టుడే. ఎందుకు వారు కళ్ళు మూయబడ్డాయి అన్నది మనము స్టోరీ అంతా అయిన తర్వాత మనం ధ్యానిద్దాం. చూడండి, ఇప్పుడు ఒక స్టోరీ మనకు తెలిసింది. 2 వ్యక్తులు యెరూషలేం నుండి ఎమ్మాయి అనే గ్రామమునకు వెళ్తూ ఉన్నారు. అది దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వాళ్ళు వెళ్తూ ఉన్న సమయంలో జరిగిన సంఘటనలన్నిటి గురించి వాళ్ళు తర్కించుచు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉండగా యేసయ్యనే వారితో పాటు నడిచాడు. హీ వాజ్ ద థర్డ్ పర్సన్ టు వాక్ విత్ దెమ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ 12 కిలోమీటర్స్ ఆఫ్ ఒక 64 లాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యేసయ్య వాళ్ళతో పాటు నడిచాడు. వావ్, వాట్ ఎ ప్రివిలేజ్. దాదాపు మనం 12 కిలోమీటర్స్ నడవాలంటే ఎంత లేదన్నా వీ నీడ్ అట్లీస్ట్ 3 to 4 hours. అంతేనండి, 3 to 4 hours. ఆ కిలోమీటర్కి 4 గంటలు వేసుకున్నా 3 గంటలు. ఓకేనండి, 3 to 4 hours. యేసయ్య ప్రత్యేకంగా తిరిగి లేచిన తర్వాత వారికి సమయమును కేటాయించాడు. వావ్, ఐ యామ్ మేకింగ్ సమ్ సెన్స్. ఈ రోజుల్లో మనం ఎవరికైనా అపాయింట్మెంట్ ఇవ్వాలి, కొద్దిగా టైం ఇవ్వాలంటే వీఆర్ సో ఆక్యుపైడ్, వీఆర్ సో బిజీ. అంటే యేసయ్య ఎంతో ప్రత్యేకమైంది కాబట్టే వారితో పాటు అంత సమయం నడుచుకుంటూ యేసయ్య వెళ్ళి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నెక్స్ట్ వర్స్ చూద్దాం, 17వ వచనము. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒక్కరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. ఓకే, చూడండి, ఇప్పుడు యేసయ్య వారిని అడుగుతూ ఉన్నాడు, ఎందుకు మీరు బాధగా ఉన్నారు, ఎందుకు దుఃఖంతో ఉన్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అసలు? యేసయ్యకి తెలీదా? యేసయ్యనే కదండి ఆ శిక్షణ తీసుకున్నాడు, యేసయ్యనే కదా శిలువ మీద మరణించాడు, యేసయ్యనే కదా పాతి పెట్టబడ్డాడు, యేసయ్యనే కదా తిరిగి లేచాడు. మన కింద స్టోరీలోకి వెళ్తే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే ఈ 2 వ్యక్తులు యేసయ్య తిరిగి లేచాడని కూడా విన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో దే నో ఇన్ అండ్ అవుట్ స్టోరీ. మొత్తం స్టోరీ వాళ్ళకి తెలుసు. అయితే ఇప్పుడు చూడండి, చాలా బాగుంది. యేసయ్య ఏం తెలియకుండా అడుగుతున్నాడు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం సంపాదిస్తున్నారు, అసలు మీరు దేని గురించి బాధగా ఉన్నారు? ఇంగ్లీష్లో చూస్తే, వాట్ మేనర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆర్ దీస్ దట్ యు హ్యావ్ వన్ టు అనదర్ యాజ్ యూ వాక్ అండ్ ఆర్ సాడ్. మీరు దుఃఖముతో, ఇంత బాధతో, ఇంత అంటే విలపిస్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం సంభాషిస్తున్నారు? చూడండి, మన గురించి ఎవరన్నా బాధపడుతూ ఉంటే మనం వల్ల మనకు దుఃఖంగా, ఎందుకు దుఃఖపడుతున్నాం అంటే మనకేమనిపిస్తుంది? వి గెట్ ఇరిటేటెడ్. అయితే వాళ్ళిద్దరు ఏమన్నారో చూద్దాం. వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడివే ఎరగవా అని ఆయన్ను అడిగాను. ఇప్పుడు ఈ క్లియోఫస్కి కోపం వచ్చింది. యెరూషలేములో ఉంటున్నావు, యెరూషలేం నుండి నువ్వు కూడా వస్తున్నావు మాలాగే. యెరూషలేంలో ఉంటూ ఈ గడిచిన వారంలో ఏం జరిగిందో నీకు ఆ మాత్రం తెలీదా? అర్థం ఉంది కదండి, అలాగే ఉంది కదా ఎక్స్ప్రెషన్ అక్కడ. ఏం జరుగుతుందో మీకు తెలీదా? వర్స్ 19. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు మళ్ళీ యేసయ్య చూడండి, యేసయ్య చాలా సర్కాస్టిక్గా కనిపిస్తున్నారు కదా ఇక్కడ. ఏం జరిగిందో ఆయనకు తెలుసు, వాళ్ళు బాధపడుతున్నారని తెలుసు, ఆయన గురించే బాధపడుతున్నారని కూడా తెలుసు. అవునండి, ఇప్పుడు ఏం జరిగిందని ఫస్ట్ అడిగారు. అంతే, ఏం జరిగిందో నీకు అస్సలు తెలియదా? ఎంత బాధగా ఉండే ఈ వారం అంతా, ఎంత 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 కష్టంగా ఉన్నది, ఎంత ఇబ్బందులుగా యెరూషలేం అంతా గడగడలాడింది, ఆ మాత్రం నీకు తెలియదు అంటే ఏం జరిగింది అని మళ్ళీ అడుగుతున్నాడు యేసయ్య. అంటే ఓకే, నైస్, గో హెడ్. వారు నజరేయుడని యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షగా అప్పగించి సిలువ వేయించరో నీకు తెలియదా?
Yeah, verse 21. ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. చాలండి, చూడండి, 3 దినములాయను. ఇప్పుడు ఆయన కోపంతో చెప్తా ఉన్నాడు, అయ్యో నీకు తెలీదా, ఎవరి గురించో మాట్లాడట్లేదు, మేము ఎవరి గురించో బాధపడట్లేదు, నజరేయుడైన యేసు గురించి మేము బాధపడుతున్నాము. ఆయనను ప్రధాన యాజకుడు, అదేవిధంగా పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కలిసి సిలువ వేసిన సంగతి నీకు తెలీదా, దాని గురించి మేము బాధపడుతున్నాము అని ఇప్పుడు ఆయన గుండెల్లో ఉన్న బాధను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాడు. బాగుంది కదండి స్టోరీ. అలా చెప్తా ఉంటే చూడండి, ఇది చెప్తూ ఆయన కొన్ని విషయాలు ఇక్కడ యేసయ్యను గురించి వర్ణించాడు. అది చూద్దాం. నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన ఏమైనాడంట? విచ్ వాజ్ ఎ ప్రాఫిట్ మైటీ ఇన్ డీడ్ అండ్ వర్డ్ బిఫోర్ గాడ్ అండ్ ఆల్ ద పీపుల్. నజరేయుడు ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. వావ్, ఈ నజరేయుడైన యేసు ఏమైనాడంట? వాక్యములో క్రియలో దేవుని శక్తిని కలిగి ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరూ యేసయ్యను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు. ఏంటండి? యేసయ్యను ఏదో దూరం నుండి ఉన్న వాళ్ళు కాదు. దే విట్నెస్ హిస్ వర్క్స్, దే విట్నెస్ హిస్ స్పీచ్, దే విట్నెస్ ద వర్డ్ దట్ హీ షేర్డ్, ద రెవల్యూషన్ దట్ హీ షేర్డ్. ప్రైజ్ గాడ్. ఇంకొక స్టోరీ బాగుంది. అయితే 21వ వచనంలో చూస్తే మేము ఆయన ఏమై ఉన్నాడని చూద్దాం. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అబ్బా, వాళ్ళు ఎంత క్లోజ్గా యేసయ్యను వెంబడించారు అంటే, యేసయ్య ఇశ్రాయేల్ ప్రజల్ని ఇంకా విమోచిస్తాడు, హోసన్నా 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 అని కేకలు వేసిన వారిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అర్థమవుతుందా అండి? ఎగ్జాక్ట్ 1 వీక్ బ్యాక్ హోసన్నా 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 అని తిరిగిన వారిలో వీళ్ళిద్దరు కూడా. ఎందుకంటే మేము ఆయన ఇశ్రాయేల్ ప్రజలను విడిపిస్తాడు, ఆయన ద్వారానే మాకు విడుదల ఉన్నది, డెలివరెన్స్ ఉన్నది అని హోసన్నా అని మేము కేకలేసాము, ఆయనని మేము నమ్మాము అని చెప్పాడు. అంటే ఈ ఇద్దరు వ్యక్తులకు యేసయ్య గురించి చాలా ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నెక్స్ట్, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యేసయ్యకు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మాలో, ఈ మాట అర్థం చేసుకోవాలి, ఎవరిలో? మాలో కొందరు స్త్రీలు. ఆ స్త్రీలు ఎవరమ్మా? మగ్దలేని మరియా, జేమ్స్ మదర్ మరియా, సలోమి, జోయానా, ఇంకా కొందరు స్త్రీలు బైబిల్లో పేర్కొన్న విధంగా. ఈ స్త్రీలు, మాలో కొంతమంది స్త్రీలు వెళ్ళారు. అయితే అక్కడ ఆయన దేహము కానక వచ్చి, అక్కడ ఆయన దేహము కనబడలేదు మాకు. మాలో కొంతమంది వెళ్ళారు. మార్నింగే, ఈరోజు మార్నింగ్ 3rd డే కదా ఈరోజు. ఇప్పటికి 3 రోజులు జరిగింది. మేము ఈ దుఃఖంలో ఉంటూ 3 రోజులైంది. సబ్బాతు దినము ముగిసిన కారణంగా ఈరోజు ఉదయంలోనే మాలో స్త్రీలు కొంతమంది వెళ్ళారు. ఎందుకు? సుగంధ ద్రవ్యములు అక్కడ ఉంచడానికి, అనాయింట్ చేయడానికి ఆ దేహమును వెళ్ళారు. కానీ అక్కడ ఆయన కానరాలేదు. అందరూ చెప్పండి, కనబడలేదు. వా, ఎంత బాధ వచ్చింది వాళ్ళకు. పొద్దునే వెళ్ళారు కష్టపడి, కానీ ఆయన కనబడలేదట అక్కడ. నెక్స్ట్, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. ఇప్పుడు ఏం జరిగిందంట? ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. And when they found not his body, they came saying that they had also seen a vision of angels which said that he was alive. నెక్స్ట్ కూడా చదువుతారా? అది మాకు విస్మయము, మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఓకేనండి. ఇట్ అస్టానిష్డ్ us. ఇంగ్లీష్లో చూస్తే ఇట్ అస్టానిష్డ్ us. మార్నింగే వెళ్ళగానే ఆయన కనబడలేదు.
అది మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించిన సంగతి ఏంటిది? ఆ దేవదూతలను వీళ్ళు చూసిన సంగతి కూడా వీళ్ళకి తెలుసు. ఓ, అర్థమైంది కదండి. ఇప్పుడు ఆ శిష్యులు వీళ్ళందరూ దేవదూతల్ని చూసి, దేవదూతలు ఇదిగో ఆయన మృతులలో లేడు, ఎందుకు వెతుకుతున్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు అని చెప్పిన సంగతి కూడా వీళ్ళకి తెలుసు. ఇంతవరకు బాగానే ఉంది స్టోరీ. నెక్స్ట్, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. మళ్ళీ ఇంకొకసారి ఏమంటున్నారు? మాలో ఉన్నవారు. ఫస్ట్ మాలో కొంతమంది స్త్రీలు. రెండోది ఏం చెప్తున్నారు? మాలో ఉన్నవాళ్ళు, మాతో కూడా ఉన్నవారు. ఎవరు మాతో కూడా ఉన్నవారు? పేతురు, యోహాను. అంటే మనకున్న పక్క ఎవిడెన్స్ ప్రకారము, ఇంకా వేరే వాళ్ళు వెళ్ళారో లేదో మనకు తెలియదు, కానీ పక్కా ఎవిడెన్స్ మనకున్నదైతే ఇది. ఈ కేసులో మాతో కూడా అంటే వీళ్ళిద్దరూ పేతురు యోహానుతో శిష్యులతో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. అర్థమవుతుంది కదండి. ఇంతకు స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది. వాళ్ళు వెళ్ళి చూశారు, కానీ వాళ్ళకు కూడా సమాధి యొద్ద యేసయ్య కనబడలేదు. నెక్స్ట్, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. చాలండి. ఇప్పుడు యేసయ్య బస్ట్ అవుతున్నారు. ఇంగ్లీష్లో చూస్తే, ఓ ఫూల్స్ అండ్ స్లో ఆఫ్ హార్ట్ టు బిలీవ్ ఆల్ దట్ ద ప్రాఫిట్స్ హావ్ స్పోకెన్. అంటే ఏమనుంది? ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. ఇంట్రెస్టింగ్ ఉంది కదండి. బుద్ధి లేదా? మీకు అర్థం కాదా? ఇంకా అర్థం కాదా? ఎన్నిసార్లు మీరు విన్నా, ప్రవక్తలు చెప్పినా, ఏది చేసినా మీకు ఇంకా అర్థం కావట్లేదా? మోషే కాలం నుండి ఇప్పుడు ఏం చేశాడు యేసయ్య? ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. అంటే యేసయ్య ఏ విధంగా ఈ లోకానికి రావాల్సి ఉన్నది, ఏ విధంగా ఆయన బలియాగముగా మారాల్సి ఉన్నది, ఏ విధంగా ఆయన శిలువ మరణం పొంది పాతి పెట్టబడి తిరిగి లేవాల్సి ఉన్నది, అవన్నీ ఈ ఒక గంటలో ఎక్స్ప్లెయిన్ చేశాడు యేసయ్య. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకు అని అంటున్నానంటే 28వ వచనం చూస్తే, యేసయ్య ముగించేసరికల్లా వాళ్ళ గ్రామం దగ్గరకు వచ్చేసారట. వర్స్ 27. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళుచున్నట్లు అగపడగా, వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన్ను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. చూడండి, పొద్దు కుంకినది అంటే ఈవినింగ్ అయింది ఈ టైంకి. సో ప్రాబబ్లీ దే స్టార్టెడ్ సమ్వేర్ అరౌండ్ 1-2 o'clock. 1-2 o'clock వాళ్ళు బయలుదేరారు. అంటే మార్నింగ్ 4 o'clock శిష్యులందరూ ఏం చెప్పారు? యేసయ్య కనబడట్లేదు. 4 to 12 అండ్ ఆల్మోస్ట్ 8 hours గ్యాప్ తర్వాత యేసయ్య వీళ్ళకి కనబడ్డాడు. ఇంట్రెస్టింగ్ కేసు కదండి. ఇప్పుడు యేసయ్య రాత్రి కాగానే ఏం చెప్తున్నారు వాళ్ళు? అయ్యో రాత్రి అయింది, మీరు ఎలా వెళ్తారు? ఇంతసేపు మాతో కూడా వచ్చారు కదా, మీరు చాలా మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాతోనే ఉండండి, కొద్ది బస్సు చేసి తినేసి వెళ్ళండి, ఎందుకు మీరు రాత్రి ప్రయాణం చేస్తారు? మీకు ఒకవేళ తెలిసినట్లయితే పాతకాలంలో నైట్ టైమ్స్ ఎవరిని నైట్ టైమ్స్ జర్నీ చేసేవాళ్ళు కాదు. మా నానమ్మ, మా తాతయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళ గ్రామంకి ఎవరన్నా రాత్రి వస్తే అక్కడే ఉండి, చర్చ్ పక్కనే ఇండి ఉండేది, అక్కడే భోజనం చేసి వెళ్ళేవారు, నైట్ ఉండేసి వెళ్ళేవారట. నైట్ దే డోంట్ అలౌ ద స్ట్రేంజర్స్ టు ట్రావెల్, ఎందుకంటే మంచిది కాదని. సో వీళ్ళు కూడా మంచి వాళ్ళు కాబట్టి మీరు వెళ్ళకండి, ఎందుకు రాత్రి పొద్దుగుంగింది, ఇక్కడే నైట్ రెస్ట్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వావ్! అంతటా 16th verse దగ్గర వాళ్ళ కళ్ళు మూయబడితే 31st verse దగ్గర వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అర్థమైందండి? సో 15 verses గ్యాప్ ఉంది ఇక్కడ. కళ్ళు మూయబడ్డానికి, కళ్ళు తెరవబడ్డానికి. ఎప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి? వాళ్ళు కూర్చొని భోజనం చేస్తుండగా యేసయ్య రొట్టె తీసుకొని దాన్ని విరిచి వాళ్లకు పంచి ఇవ్వగా
వాళ్ళకు అర్థమైంది. అంటే ఏంటి, రెగ్యులర్గా యేసయ్య ఏం చేస్తారు, రొట్టె విరిచి ఫెలోషిప్ చేసేవాళ్ళు. అందుకొరకు ఆది సంఘంలో ప్రతి ఇంట వాళ్ళు సాయంకాలం అయినప్పుడు రొట్టె విరిచి సహవాసం చేయుచుండేవారని అపోస్తుల కార్యంలో మనం చూస్తాము. దట్ వాస్ ద కల్చర్ దట్ జీసస్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ హిజ్ మినిస్ట్రీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే చూడండి, ఎప్పుడైతే యేసయ్య రొట్టె విరిచి ఇచ్చాడో వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చెప్పండి, కళ్ళు తెరవబడ్డాయి. గట్టి చెప్పండి, కళ్ళు తెరవబడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. వావ్, కళ్ళు తెరవబడి ఇప్పుడు కళ్ళు తెరవబడగానే యేసయ్య ఏమయ్యాడంట, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అంటే ఈ 3 or 4 hours వాళ్ళతో వచ్చా. కళ్ళు మూయబడినప్పుడు కనబడ్డాడు, కళ్ళు తెరవబడగానే మాయమయ్యాడు కదా, అంతే కదండి స్టోరీ. ఇప్పుడు ఇదంతా వ్యవధి వాళ్ళు ఈ 4 hours జర్నీ రీక్యాప్ చేస్తే వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారో ఈ 32వ వచనంలో చెప్తారు వాళ్ళు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. వాళ్ళిద్దరు ఏం చెప్పుకున్నా అంటే, నిజమే కదా, ఆయన వాక్యాలు చెప్తున్నప్పుడు ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం తెలియట్టుగా స్ట్రేంజర్గా ఉన్నాడు, కానీ మనం చెప్పగానే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మన హృదయం మండినది కదా అని ఒకరికొకరు చెప్పుకున్నారట. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు చూడండి, 33వ వచనం. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగో తెలియబడను అదియు తెలియజేసిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ క్లియోఫస్ మేబీ సైమన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే అప్పటి వరకు నిజంగా పేతురు కనబడ్డాడా లేదా మనకి ఇంకా అప్పటికి ఎవరు చెప్పలే. పేతురుకి ఎప్పుడు కనబడ్డాడు, సీమోనుకు డైరెక్ట్ శిష్యులందరితో ఉన్నప్పుడే కనబడ్డాడు ఫస్ట్ టైం. ఓకేనా అండి? సో ఈ సీమోను మేబీ ఈయనే అయి ఉండొచ్చు అన్నది ఒక ఏమంటాము, ఒక కేసులో ఒక ప్రిన్సిపల్ అనుకోవచ్చు. ఏమంటారండి, ఒక కేసులో కీ పాయింట్. ఓకేనండి, హూ ఎవర్ దట్ మైట్ బి. ఇప్పుడు చూడండి, ఈ క్లియోఫస్ వీళ్ళు ఏం చేశారు, రాత్రి అయిందని తెలిసినా వెంటనే తిన్నారో లేదో తెలియదు కానీ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు, యెరూషలేముకు వెళ్ళిపోయి శిష్యులను కలిసి మాకు కనిపించాడు యేసయ్య, మాతో మాట్లాడాడు, ఆల్మోస్ట్ మాతో తినబోతున్నాడు, అప్పుడే మాయమైపోయాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. ఆ ఒక ఇంపార్టెంట్ డే రోజున యేసయ్య ఇంత సమయము వీళ్ళతోని గడిపాడు. జీసస్ స్పెండ్ సో మచ్ టైం విత్ దెమ్. చూడండి, వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే, వాళ్ళు ట్రావెల్ చేస్తూ వెళ్తుంటే ఆ యెరూషలేం నుండి ఎమ్మాయి పట్టణం గ్రామము వరకు హీ ట్రావెల్డ్ విత్ దెమ్. ప్రైజ్ గాడ్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే 3 విషయాలు ఈ రోజుకి. ఒకటి, వీళ్ళిద్దరు ఎవరు, హూ ఆర్ దే, ఫస్ట్ వన్. సెకండ్ వన్, వై వాజ్ దేర్ ఐస్ బ్లైండెడ్, లేకపోతే వారి కళ్ళు ఎందుకు మూయబడ్డాయి, కళ్ళు ఎందుకు తెరవబడ్డాయి. మూడవది, ఎందుకు యేసయ్య మీరు బుద్ధి లేదా ఫూల్స్ అని ఎందుకు యేసయ్య వాళ్ళని తిట్టాడు. ఈ 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం, హూ వే దే. ఇప్పుడు 22 నుండి 24 చూస్తే మనము, వాళ్ళు మాలో కొంతమంది స్త్రీలు, అవునండి, తర్వాత ఇంకేం చెప్పారు, మాతో కూడా ఉన్న కొంతమంది వ్యక్తులు వెళ్ళారు. అంటే ఏంటి, దే వే నాట్ ఇన్ ద బిగ్ 12 బట్ దే వే పీపుల్ అమాంగ్ ద 70. యేసయ్య 70 మందిని ఇద్దరిద్దరుగా పంపించారు కదండి. ఎంతమంది గుర్తుంది పరిచర్య చేయడానికి? ఒకసారి 120 మందిని పంపిస్తారు, ఒకసారి 72 మందిని అనుకుంటా పంపించినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళి ఉండిన వారే అని మనము చెప్పగలము. ఎందుకంటే వాళ్ళు దే వర్ వెరీ క్లోజ్లీ మూవింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. ఓకేనండి, దే వర్ నాట్ నో బడీ. సో వాళ్ళు మొత్తము
ఇన్ఫ్యాక్ట్ యేసయ్య శిష్యులు సిలువ వేసినప్పుడు 12 మంది ఒక్కరు కనబడలే, యోహాను తప్ప. కానీ వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిలువ వేసినప్పుడు కూడా ఉన్నారు. అందుకే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అవన్నీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో హూ ఆర్ దే? దే వే ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. దే వర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. అంటే 12 మంది అపోస్తులు కాదు, కానీ 12 మంది అపోస్తులలో 2 వ్యక్తులు కాదు, కానీ శిష్యులలో వీళ్ళిద్దరు శిష్యులుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనం ఇంకొక ఆసక్తికరమైన విషయము ఏం తెలుసుకోవాలంటే, యేసయ్య ఎందుకు వారితో సంభాషించాడు అన్న విషయంను మనము ఒక్కసారి ఆలోచిస్తే, దే వర్ రియల్లీ బర్డన్, దే వర్ రియల్లీ ఇన్ పెయిన్ ఫర్ మిస్సింగ్ జీసస్. యేసయ్యను వాళ్ళు మిస్ అవుతూ యేసయ్య లేడు అన్న లోటును వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధలో ఉన్నారు కాబట్టి యేసయ్య వారిని వచ్చి దర్శించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మిగతా వాళ్ళందరూ కూడా భయముతో దాక్కున్నారు, కానీ వీళ్ళు మాత్రం దే వే సో సాడెండ్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు రెండవది, వై వే దే ఐస్ హోల్డెన్? ఎందుకు వారి కళ్ళు మూయబడ్డాయి? ఎందుకు వారి కళ్ళు? ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో చాలామంది బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని స్వరం వినకుండా వారి చెవులు మూయబడుతున్న స్థితిలో ఉంటుంది. వాక్యం చదువుతున్న దేవుని ప్రత్యక్షత వారికి కనబడని స్థితిలో ఉంటుంది. ఎందుకు? ఇదే కారణము. దిస్ ఈజ్ ద రీజన్. 19వ వచనం చదువుదాం. అండ్ he said unto them, what things? ఏ విషయాలను యేసయ్య అడిగినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన అవి ఏవని వారితో అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. వావ్, చూడండి, యేసయ్య ఏమై ఉన్నారని వాళ్ళు నమ్మారు? ప్రవక్త. ఏమని నమ్మారండి? ఏమని నమ్మారు? ప్రవక్త. యేసయ్య దేవుని కుమారుడని వాళ్ళు నమ్మలేదు. అందరూ యూదుల్లాగానే, అందరూ పరిసయ్యుల్లాగానే, అందరూ శాస్త్రుల్లాగానే ఈయన ఒక ప్రవక్త. ఈరోజు చాలా మతాల్లో యేసయ్య ఒక ప్రవక్తగానే చూస్తారు. యేసయ్యను ఒక ప్రవక్తగా చూస్తే రక్షణ లేదు. యేసయ్యను దేవుని కుమారుడుగా చూసిన వాళ్లకు రక్షణ ఉన్నది. నమ్మిన వాళ్ళు ఆమేనండి. హల్లెలూయా. ఫర్ ఎవ్రీవన్ who believes that Jesus is the Son of God is saved. యోహాను సువార్తలో మనకు ఉంటుంది కదండి, యేసు దేవుని కుమారుడు అని విశ్వసించిన ప్రతి ఒక్కరు రక్షింపబడతారు. ఇన్ఫ్యాక్ట్ దేవుని నామం, అంటే యేసు నామం, దేవుని కుమారుని నామం ఎవరైతే మొరపెడతారో వారు రక్షింపబడతారు. మనందరూ తెలిసిన వాక్య భాగము, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అద్వితీయ కుమారుడు అంటే దేవుని కుమారుడుగా యేసయ్యను విశ్వసించిన వాళ్లకు నిత్య జీవము, రక్షణ ఉన్నది. వీళ్ళు యేసయ్యను వెంబడిస్తూ, యేసయ్యతో పాటు ఉంటూ, యేసయ్యతో పాటు తింటూ, అంత పరిచర్యలో ఉంటూ ఏమని నమ్మారండి వాళ్ళు? యేసయ్య ఒక ప్రవక్త. మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎవరు మనము ఐ థింక్ ఒక్కసారి ఓకే, యేసయ్య శిష్యులను అడుగుతాడు ఒక సంఘటనలో, మీరు నన్ను ఏమనుకుంటున్నారు? ఎంతమంది గుర్తుందండి? హూ డూ యూ థింక్ ఐ యామ్ అంటే ఒక్కొక్కరు అప్పుడు ఇదే, మీరు కొంతమంది ప్రవక్త అని అనుకుంటున్నారు, లేదంటే బాప్తిసం ఇచ్చి యోహాను అని అనుకుంటున్నారు, లేకపోతే ఏలియా ప్రవక్త అని కొంతమంది అనుకుంటున్నారు, అందరూ అలా అనుకుంటున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు అని యేసయ్య అడిగినప్పుడు శిష్యులందరూ కూడా సైలెంట్ అయిపోయారు. సీమోను పేతురు మాత్రం ఏం చెప్పాడు? నువ్వు సజీవుడమైన క్రీస్తువు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద మెస్సయా.
ప్రైజ్ గాడ్. ఆ మాట చెప్పినప్పుడు ఐ థింక్ దీస్ 2 people were స్టిల్ దేర్. కానీ నమ్మారా వాళ్ళు? నమ్మలేదు. అయితే యేసయ్య చెప్పాడు, ఓకే రిలాక్స్, ఇప్పుడు మీరు ఇది ఇంక మాట్లాడకూడదు, సీమోన్ పేతురు దీని గురించి మాట్లాడకూడదు, ఇప్పుడు కామ్ డౌన్. దేవుడే మీకు ఇది బయలుపరిచాడు. అవునండి, మనకు స్టోరీ గుర్తుంది కదండి. సో దీస్ పీపుల్ వాక్ విత్ జీసస్, దే సాట్ విత్ జీసస్, దే ఏట్ విత్ జీసస్, దే మూవ్డ్ అలాంగ్ విత్ జీసస్ ఇన్ మినిస్ట్రీ, బట్ దే డిడ్ నాట్ బిలీవ్ జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఈ రోజున మనమందరం బైబిల్ చదువుతాం, మనమందరం ప్రార్థన చేస్తాం, మనమందరము దేవుని నమ్ముతాము, కానీ మనము ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉంటాం లైఫ్లో చాలా ఏరియాస్లో. ఎందుకనంటే యేసుని గూర్చి వ్యక్తిగతమైన ప్రత్యక్షత లేదు కాబట్టి. అందరు ఏమనుకుంటున్నారో మనం అది అనుకుంటున్నాం అనుకోండి, దే విల్ బి నో డిఫరెన్స్. వాట్ మేడ్ పీటర్ ఏ స్పెషల్ డిసైపుల్? అపోస్తులు అందరిలో యేసయ్య 12 శిష్యులతో ఏమన్నాడు? అందరు కాకుండా సీమోను పేతురు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, ఐ గివ్ యూ ద కీస్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. అవునండి, హెవెన్ అండ్ హెల్ చెప్పడం లేదండి. ఎందుకనంటే ఆయనకు క్రీస్తుని గురించి, యేసు క్రీస్తుని గురించి ప్రత్యక్షత ఉన్నది కాబట్టి. ఈ రోజున వాట్ విల్ మేక్ యూ డిఫరెన్స్, వాట్ మేక్స్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ హూ జీసస్ ఈస్. Hallelujah. If you have a revelation that Jesus is your healer, you will have your healing. Praise the Lord. Hallelujah. If you have a revelation that Jesus is your provision, యేసయ్య నీకు సమకూర్చువాడు అని నీకు ప్రత్యక్షత ఉంటే ఆయన సమకూర్పు నీలో ఉంటుంది. ప్రైజ్ గాడ్. యేసయ్య సమాధాన కర్త అని నీకు ప్రత్యక్షత ఉంటే ఆయన సమాధానం నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. ఆమేన్. యేసయ్య నాకు మార్గం లేని చోట మార్గంలో స్థిరపరుస్తాడు అని నీకు ప్రత్యక్షత ఉంటే మార్గం లేని చోట నీకు మార్గంలో స్థిరపరుస్తాడు. ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ వాట్ రెవల్యూషన్ డూ యూ క్యారీ అబౌట్ జీసస్. అర్థమైందండి? వీళ్ళు ఏసైతే పాటే ఉండరండి. అందుకో వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు, మాలో కొంతమంది స్త్రీలు, మాలో తర్వాత ఏమనుంది, మాతో కూడా. అంటే దేవేర్ ఎంత డప్పు కొట్టుకోవట్లే, వాళ్ళు నిజంగా చెప్తున్నారు. కొంచెంసారి మనకు ఎవరో హాయ్ బాయ్ అని తెలిస్తేనే మా క్లోజ్ అని చెప్పుకుంటాం. వీళ్ళు అలా చెప్పుకోవట్లా. అవునా అండి? ఏదైనా మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఏదో ఒక్కసారి హాయ్ చెప్తే మాకు బాగా క్లోజ్ అండి, అయ్యో. వీళ్ళు అలా డబ్బా కొట్టట్లా. అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళు ఏమని చూశారు? యేసయ్య మెస్సయ్యగా వచ్చి ఉన్నాడని వాళ్ళు అనుకున్నారు. అంటే హోసన్నా 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 అన్నారు. కానీ యేసయ్య మరణించేసరికల్లా ఏమనుకున్నారు? ప్రత్యక్షమైన దేవుని రాజ్యం రాలేదని వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. 23వ వచనం అది చెప్తుంది మనకు. అండ్ వెన్ దే ఫౌండ్ నాట్ హిస్ బాడీ దే కేమ్ సేయింగ్ దట్ దే 21వ వచనంలో ఉంటుంది. కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి, కాదన్న 21, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఏంటండి? ఇశ్రాయేలును విమోచింపబడువాడు, ఇశ్రాయేలును విమోచిస్తాడు అని మేము ఎదురు చూశారు. వాళ్ళు ఆశతో ఎదురు చూశారు. ఇంకేంటి, రోమా సామ్రాజ్యాన్ని ఓడగొడతాడు. ఇప్పుడు పొంతి పిలాతును ఇంకా సీజర్ ఎవరైతే రోమన్ ఎంపరర్ ఉన్నారో వాళ్ళందరినీ ఏమంటాడు, వాళ్ళని ఓడించి ఇశ్రాయేలుకు విముక్తిని తీసుకొస్తాడు అని వాళ్ళు న్యాచురల్గా చూశారు. కానీ యేసయ్య ఏం తీసుకొచ్చాడు? స్పిరిచువల్ కింగ్డమ్ని తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకు ఏమన్నాడు యేసయ్య? దేవుని రాజ్యము కంటికి సంబంధమైంది కాదు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ స్పిరిచువల్. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు ఎక్కడ చూడండి, మనం ఎప్పుడైతే స్పిరిచువల్ ఎలిమెంట్స్ని ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, లేకపోతే దాన్ని ఫిజికల్గా దాన్ని మనము డిస్టింగ్విష్ చేయాలనుకున్నాం అనుకోండి, అక్కడ మనం ఫెయిల్ అవుతాము, అక్కడ డిసప్పాయింట్ అవుతాము. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ థింగ్స్ స్పిరిచువల్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆల్ రైట్, ఇక్కడ మనం ముగిద్దాం. వాళ్ళ కళ్ళు ఎందుకు మూయబడ్డాయంటే యేసుక్రీస్తుని గురించి వాళ్ళకు ప్రత్యక్షత లేదు, అందుకొరకు వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. దే వర్ విత్ జీసస్, దే వర్ గోయింగ్ విత్ జీసస్, కానీ
యాక్చువల్గా ఏసైతో అంత క్లోజ్గా ఉంటే ఆయన మాటలు విన్నప్పుడన్నా ఈ వాయిస్ మనకు బాగా తెలిసిన వాయిసే అనుకోవాలి కదా. ఆగ్రహింపు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కనబడలేదు అంటున్నారు, వీళ్ళు దేవదూత కనిపించింది అంటున్నారు. ఏది నిజమో ఏంటో దే వర్ అస్టానిస్డ్, విస్మయం ఉందిరి, దే వర్ అస్టానిస్డ్. అంతేకాని దే డిడ్ నాట్ బిలీవ్. ఈరోజున ఇక కూర్చున్న మనము ఎంతమంది యేసు మృత్యుంజయుడని నిజంగా నమ్ముతున్నారు? యేసు నిజమైన దేవుని కుమారుడని ఎంతమంది నమ్ముతున్నారు? అందులోనే రక్షణ, అందులోనే విడుదల, అందులోనే స్వస్థత, అందులోనే బ్రేక్ త్రూ ఉన్నదండి. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ అంటారా? ఓకే, చివరిది, యేసయ్య ఎందుకు వాళ్ళని బుద్ధి లేని వాళ్ళు అని అన్నారు అంటే, ఓ ఫూల్స్, అవివేకులారా. ఐమ్ సారీ ఏమన్నాడు యేసయ్య? అవివేకులారా అని ఎందుకు యేసయ్య అన్నాడు? ఎందుకనంటే వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? యేసయ్య అక్కడ యెరూషలేంలో ప్రధాన యాజకుడి ద్వారా, పరిశీల ద్వారా శిలువ మీద శిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు, అదే మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసయ్య చెప్పిన మాటలు వాళ్ళు విన్నారే కానీ వాళ్ళ హృదయంలో దాని గురించి గ్రహింపు వాళ్ళకి లేదు. అవివేకులారా అని ఎందుకు యేసయ్య అన్నాడు? ఎందుకనంటే వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు? యేసయ్య అక్కడ యెరూషలేంలో ప్రధాన యాజకుడి ద్వారా, పరిశీల ద్వారా శిలువ మీద శిలువ వేయబడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడు, అదే మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసయ్య చెప్పిన మాటలు వాళ్ళు విన్నారే కానీ వాళ్ళ హృదయంలో దాని గురించి గ్రహింపు వాళ్ళకి లేదు. బైబిల్లో చూస్తే 1 2 3 4 5 5 సంఘటనలో, 4 సువార్తల్లో 5 సంఘటనలో యేసయ్య తను మరణించి తిరిగి లేవాలని చెప్పాడు. ఒక సంఘటన మనం చూద్దాం. లూకా 9:22. మీరందరూ అక్కడ ఉంటే హల్లెలూయా అని చెప్పండి. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 22వ వచనము. మనుష్యుల కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. వావ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, నేను మరణించినై ఉన్నది, పాతి పెట్టబడతాను, నేను 3వ దినంలో తిరిగి లేస్తాను. వాళ్ళే చెప్పారు, వాళ్ళకి తెలుసు ఇప్పటికి ఇదంతా సంఘటన జరిగి 3 రోజులు అయినది అని వాళ్ళు బాధపడతా ఉన్నారు. కానీ యేసయ్య చెప్పిన మాటలు వాళ్ళకు జ్ఞాపకంలో లేవు. చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యం మన జ్ఞాపకంలో ఉండదో అప్పుడు మనం డిసప్పాయింట్మెంట్కి, డిస్కరేజ్మెంట్కి లోన్ అవుతాము. వాళ్ళని చూస్తే యేసయ్య తెలుసు, యేసయ్య మాటలు విన్నారు, యేసయ్యతో పాటు పరిచర్యలు అంతా తిరిగారు, హోసన్నా కేకలు వేసినప్పుడు యేసయ్యతో పాటు ఉన్నారు. అవునండి. ఇన్ఫ్యాక్ట్ మేబీ సిలువ వేసినప్పుడు శిష్యులందరూ పరిగెత్తి, 12 మంది అపోస్తులు పరిగెత్తి వెళ్ళిపోతే వీళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మేబీ, మోస్ట్ షూర్. ఇంత ఉండి ఇంత దగ్గర చేసి ఏం లేకుండా ఉన్నారు వాళ్ళు? యేసయ్య మాటలు నమ్మలేకుండా ఉన్నారు. 1 ప్రత్యక్షత లేదు, 2 నమ్మకం లేదు. ఈ రోజున ఈ స్థితియే మనల్ని ఆత్మ విషయంలో ఏమంటాం, బ్లైండెడ్గా మనల్ని మారుస్తున్నది. If you don't believe Jesus as the Son of God, if you don't believe His word, you will be away from your breakthrough. Hallelujah. అందుకొరకు దేవుని వాక్యం ఏమని చెప్తుందండి మనకు? నమ్ముట నీ వలన అయితే, నమ్మిన వానికి యేసుక్రీస్తు దేవుని కుమారుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి సమస్తం సాధ్యము. యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎవరైతే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో వారికి సమస్తము సాధ్యముగా మారుతుంది. ఈ రోజున మేబీ మనం ముగించుకుందాం. దే డిడ్ నాట్ బిలీవ్. ఈ రోజున ఐ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. డోంట్ బి బ్లైండ్ టు జీసస్ అండ్ హిస్ వర్డ్.